తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరించిందో రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం కూడా చూసేలా జాతీయ మీడియా ఆ ఎన్నికను కవర్ చేసింది. సాధారణంగా జాతీయ మీడియా ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికను కవర్ చేయడం సామాన్యమైనటువంటి అంశం కాదు. ఆ ఎన్నిక ఎంతో ప్రాధాన్యత ఉంటే తప్ప, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప జాతీయ స్థాయి మీడియా ఆ ఎన్నికను కవర్ చేయదు. అలాంటిది జాతీయ స్థాయి మీడియా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను కవర్ చేసిందంటే ఆ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చు. అంతే ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడి ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని కొందరు గ్రామస్తులు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి తతంగాన్ని, రిగ్గింగ్ ను, ఎన్నికల్లో జరిగినటువంటి వ్యవహారాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గ్రామాల్లో ప్రజలను ఓటు వేయనివ్వలేదని, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ గుండాలు గ్రామాల్లోని పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్నారని ప్రధానంగా జాతీయ ఎస్సీ కమిషన్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపైన జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు నోటీసులు పంపించింది. ఒకవేళ స్పందించకపోతే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని, కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని జాతీయ ఎస్సీ కమిషన్ హెచ్చరించినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసింది, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఇప్పుడు ఏ విధంగా సమాధానం చెప్తారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం, ఓటు వేయనివ్వలేదన్న మాట వాస్తవం, పోలింగ్ బూతులను ఆక్రమించుకున్నారన్న మాట వాస్తవం. ఇలాంటి ఒక సందర్భంలో కలెక్టర్ ఎలా మేనేజ్ చేస్తారు, ఏ విధంగా ఈ అంశాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే కలెక్టర్ సమక్షంలోనే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినటువంటి పరిస్థితిని, ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసినటువంటి పరిస్థితిని ఆ రోజే, అంటే ఎన్నికల రోజే వైఎస్ఆర్సీపీ సాక్ష్యాలతో సహా బయట పెట్టింది. ఇలాంటి సందర్భంలో కలెక్టర్ ఏ విధమైనటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడిందని, బూత్లను ఆక్రమించుకుందని, సామాన్య ప్రజలను ఓటు వేయనివ్వలేదని నివేదిక ఇస్తారా? లేదంటే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి, ఎలాంటి రిగ్గింగ్ జరగలేదు, ఎలాంటి పోలింగ్ బూత్ల ఆక్రమణ ప్రక్రియ జరగలేదని జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదిక ఇస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కలెక్టర్ కనుక ఎన్నికల్లో అక్రమాలు జరగలేదని, రిగ్గింగ్ జరగలేదని, పోలింగ్ బూత్లను ఆక్రమించుకునే ప్రక్రియ జరగలేదని జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదిక ఇస్తే జాతీయ ఎస్సీ కమిషన్ ఆ నివేదికతో సంతృప్తి పడుతుందా? ఆ నివేదిక సంతృప్తి పడి జాతీయ ఎస్సీ కమిషన్ ఊరుకుంటుందా? లేదా క్షేత్రస్థాయిలో పర్యటించి, గ్రామాల్లో పర్యటించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో వెరిఫై చేస్తుందా? ఇలాంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అధికార యంత్రాంగం మొత్తం కదిలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిచే విధంగా సహకరించింది. ఇప్పుడు అధికార యంత్రాంగం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి, ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. జాతీయ ఎస్సీ కమిషన్ కు సమాధానం చెప్పుకునే విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారన్న అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అక్రమాలపైన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉన్నది ఉన్నట్టు నివేదిక ఇస్తే కనుక ఖచ్చితంగా ఇదొక తెలుగుదేశం పార్టీకి దెబ్బగా అభివర్ణించవచ్చు. కానీ కలెక్టర్ శ్రీధర్ ఆ విధంగా వ్యవహరించే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కలెక్టర్ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్ కు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అక్రమాలు జరగలేదని, రిగ్గింగ్ జరగలేదని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అలా కనుక జరిగితే ఖచ్చితంగా జాతీయ ఎస్సీ కమిషన్ పులివెందులకు నేరుగా వచ్చి అక్కడ ఏం జరిగిందో ప్రజలను అడగాలి, ప్రజలు నిజంగా ఓటు హక్కును వినియోగించుకున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి. ఇంకా వీలైతే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించాలని ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.